శుభాకాంక్షలు. మన అరుంధతి నగర్ యవనస్తులు ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సంవత్సరానికి ఒకసారి మన అరుంధతి నగర్ అందరినీ ఒక చోట చేర్చి ఈ విధంగా అందరి సంతోషము అందరూ కలిసి పంచుకునే విధానాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా క్రీస్తు పుట్టుక అనేది జరిగిన తర్వాత క్రీస్తు మన హృదయంలో పుట్టిన రోజే నిజమైన క్రైస్తవులు అవుతారు. ఒకడు నూతనంగా జన్మిస్తేనే దేవుని బిడ్డ అవుతాడు. అదే క్రీస్తునందు తిరిగి పుట్టడం అంటే. విశ్వాసము, దేవుని యొక్క విశ్వాసం అనేది, విశ్వాసము అంటే ఏంటనేది అది విస్తృతమైన భావము అర్థం ఉంటుంది. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఇవన్నీ చేయగలిగినప్పుడే మనము దేవుని బిడ్డలు అవడానికి అవకాశం ఉంటుంది. వేషధారణ ఈ మాటలు చెప్పకూడదు. పూర్తి సంపూర్ణమైన హృదయంతో క్రీస్తుని అనుసరించే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అరుంధతి నగర్ బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్కూల్లోనే హైయెస్ట్ గా గేమ్స్ ఆడుతూ కూడా మంచి పేరు తెచ్చుకునే పాప తెల్ల మోష, వీరిని సత్కరించడానికి గంగపూడి సాంబయ్య గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతాప్ బాబు రిషిత పేరు చూడండి, తెల్ల రిషిత. నేమ్స్ వేసిన సంగతి చెప్పలేదండి. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి ఇంతకన్నా కూడా చెప్పుకోవడానికి ఇంతకన్నా ఆనందం ఏముండదు. తన పేరు మీద ఒక జెర్సీ రావటం అంటే గొప్ప విషయం. ఒక డ్రెస్, ఇలాంటి ఆటలు మరిన్ని ఆడి అరుంధతి నగర్కి మంచి పేరు తీసుకురావాలన్నా. టైం చాలా అవుతుంది. వెరీ గుడ్ రానా, వెరీ గుడ్. అంటే చెప్పడానికి ప్రస్తుతానికి ఏం లేదు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
అడ్వాన్స్ హ్యాపీ ఏమైనా జశ్వంత్ మాటలు తక్కువ పని ఎక్కువ. ఎప్పుడు కూడా అరుంధతి నగర్ను మర్చిపోవద్దు జశ్వంత్. నీ సేవలు ఖచ్చితంగా కావాలి. నువ్వు ఎప్పుడైనా కూడా అరుంధతి నగర్ నుంచి ఎవరైనా ఫోన్ కాల్ వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చినా, మెడికల్ పరంగా నీకు తెలిసిన నాలెడ్జ్ని, నీకు తెలిసిన జ్ఞానాన్ని అందించి ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడాడు, స్టేట్కి కూడా సెలెక్ట్ అయ్యాడు కానీ మిస్ అయింది. కానీ ఈసారి స్టేట్కి కంపల్సరీగా సెలెక్ట్ అవుతానని చెప్పని మాతోటి మాట్లాడడం జరిగింది. ఆ బిడ్డను కూడా అభినందిద్దాం. ఒకసారి క్లాస్. కావాలన్నా అప్పుడు వచ్చేయి. సిస్టర్ మెర్సీ జాన్ మార్క్ గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెరీ గుడ్. వీళ్ళు కూడా ఒక వాలీబాల్లోనే కాదు కానీ రన్నింగ్, హై జంప్, హార్డిల్స్ వీటిలో 4 రకాల ఆటల్లో మన పిల్లలు ఆడపిల్లలు అయ్యి ఉంది. గవర్నమెంట్ స్కూల్ పేరు రావడమే కాకుండా మన అరుంధతి నగర్కి ఎస్పెషల్లీ ఎక్కడా లేనటువంటి విధంగా అయిపోయింది. ఒకరే ఉన్నారు. ఇతడు పవన్. కొమ్ము ప్రతాప్ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా, కొమ్ము పురుషోత్తం గారి జ్ఞాపకార్థంగా ఈ పవన్ రాజేష్, ఇతడు పవన్ రాజేష్. అదేవిధంగా అన్ని ఆటల్లో ఆడాలన్నా రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, హార్డిల్స్ అన్నింటిలో కూడా ముందున్నావు. అలాగే నేషనల్ కూడా ఆడాలని చెప్పని ఈ సందర్భంగా నెల్లూరు రేష్మ, డాక్టర్ ఆఫ్ రాజేష్. గొప్ప విషయం రా, ఇంతమంది ఆడపిల్లలు స్పోర్ట్స్ లో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఆ తల్లిదండ్రులు కూడా ఆటలు ప్రోత్సహించి ఈ విధంగా చేయటం అనేది గొప్ప విషయం. అందుకేనని ఆ తల్లిదండ్రులను కూడా అభినందించాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. అందరు కలిసి ఒకసారి క్లాస్ నాన్న, ఒకసారి క్లాస్. తర్వాత ఉంది, అందుకేనని వీరిని సత్కరించడం జరుగుతుంది. బస్మర్తి అభినయ్ సన్ ఆఫ్ స్టాలిన్ గారు. వాళ్ళ మార్క్స్ వచ్చేసి 562. రండి, ఆ తర్వాత ఇంకొకరు. జెసికా, డాక్టర్ ఆఫ్ లాజర్. వెరీ గుడ్. ఇంతటి 10వ తరగతి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల లిస్టు అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో 3 విద్యార్థుల్ని, ప్రైవేట్ స్కూల్లో చదివిన 3 విద్యార్థుల్ని 2025 సంవత్సరానికి జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ప్రతాప్ అండ్ బాబు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్ నాన్న. ఇలాంటి
ఇలాంటి స్టేట్ మీట్సే కాదు నేషనల్ లెవెల్లో కూడా ఆడాలని చెప్పని కమిటీ తరఫున నీకు మనవి చేస్తున్నాను రా. అదేవిధంగా చదువులో కూడా ముందుండాలి. అరుంధతి నగర్కి మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? పోటీల్లోకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ ప్రైజులు అందించడం జరుగుతుంది. ఆ ప్రైజులు అందించడం అనంతరం పలహారం అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కార్యక్రమం ముగించబడుతుంది. అప్పటి వరకు మీరు ఉండాలని చెప్పని మనం చేస్తున్నాం. వెరీ గుడ్ రా. సమయం లేదు కనుక త్వరగా చేయాలి. తర్వాత ఆటలాడిన వాళ్ళు క్రిస్మస్ 538 క్లాస్ కొట్టాలి ఒకసారి. ఫస్ట్ నుంచి కూడా చదువుల్లో ముందుంటూ నాన్నగారి నమ్మకాన్ని నిలబెడుతూ అమ్మాయి ముందుకు వెళ్ళాలని, ఇంకా మంచి ఉన్నత చదువుల్లో చదవాలని చెప్పని అరుంధతి నగర్కి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మావయ్య వెరీ గుడ్ నాన్న. క్రిస్మస్ పండుగ సందర్భంగా అరుంధతి నగర్లో ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కమిటీ వారు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పిల్లలకి, మహిళలకి, పెద్దవారికి అందరికి కూడా, యూత్కి కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. గతంలో అనేక సార్లు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశాము. ఈసారి వాటికి మించి ఎంతో ఘనంగా అరుంధతి నగర్ కమిటీ ద్వారా, అరుంధతి నగర్ కమిటీ సభ్యులచే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ 2025 జరిగినాయి. వీటిల్లో కమిటీలో సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండి అందరితోటి మమేకం అవుతూ అరుంధతి నగర్ ప్రజల సహకారంతో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయటం జరిగింది. ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని చెప్పని కమిటీ వారు అనుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్స్లో 2025 క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఒక చిన్నపిల్లలకి, మహిళలకి ఆటల పోటీలు, వినోదకరమైన కార్యక్రమాలే కాకుండా అరుంధతి నగర్లో కష్టపడి పేదరికంలో ఉంటూ కూడా MBBS సీట్లు, నీట్ ఎగ్జామ్ ద్వారా ఫస్ట్ అటెంప్ట్లోనే మెడికల్ సీట్లు సాధించినటువంటి విద్యార్థుల్ని, అదేవిధంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ప్రజలకి మంచి వైద్యం అందజేస్తున్నటువంటి వారు కానీ, ఇంకా వివిధ రకాలుగా MBBSలో కానీ, MDస్లో కానీ వీటిల్లో డాక్టరేట్ తీసుకొని అరుంధతి నగర్ ప్రజలు, స్టూడెంట్స్, విద్యార్థులు ఎంతో ముందంజలో ఉండటం చాలా గొప్పగా ఉంది. అలాంటి కార్యక్రమాల్లో కానీ ఇలాంటివి చేయాలని చెప్పని భవిష్యత్తులో ఇంకా ఈ కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు, స్వచ్ఛందంగా సంక్షేమ పథకాలు లాంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన KV న్యూస్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, జర్నలిస్ట్గా, రిపోర్టర్గా వచ్చినటువంటి దాసన్నకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.